హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో గ్రూప్ 3 తెలంగాణ పేపర్ చూద్దాం. ఈ మార్నింగ్ పేపర్ అనమాట, జిఎస్ పేపర్ 1. మరి ఇది ఎలా ఉంది పేపర్ అంటే మనకి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేశారు పేపర్. నాట్ ఈజీ, నాట్ వెరీ మచ్ డిఫికల్ట్, బట్ కొన్ని క్వశ్చన్స్ అయితే ముఖ్యంగా జాగ్రఫీ క్వశ్చన్స్. ఈ జాగ్రఫీ క్వశ్చన్స్ చాలా కాన్సెప్ట్ బేస్డ్ ఉన్నాయి. ముఖ్యంగా అవి మ్యాప్ పాయింటింగ్ నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ అని కొంచెం వరల్డ్ జాగ్రఫీ కావచ్చు, ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, కొంచెం మ్యాప్ పాయింటింగ్ చాలా చక్కగా ఇచ్చాడు. అలాగే కొన్ని క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ కూడా మనకి చాలా డిఫికల్ట్గా ఉన్నాయన్నమాట. కొన్ని ఈజీగా ఉన్నాయి, కొన్ని డిఫికల్ట్గా ఉన్నాయి. ఓవరాల్గా పేపర్ కొంచెం అబవ్ మోడరేట్ ఉంది పేపరు. సో కొన్ని క్వశ్చన్స్ అయితే కొన్ని డిఫికల్ట్గానే ఉన్నాయన్నమాట. ఓకే, సో కాబట్టి పేపర్ ఈ గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉందని చెప్పాలి, బట్ గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అబవ్ మోడరేట్ అని చెప్పాలి. సో ఈ క్వశ్చన్స్ కూడా చూద్దాం ఒకసారి. మనకి ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ అపియర్డ్ టు యూజ్ ఆఫ్ అండ్ ఎంపాక్స్ వ్యాక్సిన్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ సెప్టెంబర్ 2024. ఈ కరెంట్ అఫేర్ చూస్తే 2024 కరెంట్ అఫేర్స్ మ్యాక్సిమం ఇచ్చాడు అనమాట. సో లేటెస్ట్ ఇచ్చాడు కాబట్టి ఇబ్బంది లేదు. ఇది బవారియన్, నార్డిక్ అండ్ డానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అనమాట. ఇది ఆన్సర్ ఇది. సో ఈ ఆన్సర్లు కూడా నేను పెట్టినవి మనకి చాలా జెన్యూన్, రిలయబుల్గా ఉంటాయి. 1, 2 తప్ప అక్కడికి పెద్ద వేరియేషన్ రావు. అలాగే కట్ ఆఫ్ మార్క్స్ చూస్తే మనకి అది 3 పేపర్లు అయిపోయిన తర్వాత యావరేజ్ చూసుకోవాలి. ఎవరిపడికి వాడు కట్ ఆఫ్ చేయడానికి అలా లేదు. ఇది ఫస్ట్ పేపర్ కాబట్టి మనకి అది ఏం చెప్పాను మీకు రేపు సాయంకాలం కానీ ఎల్లుండి కానీ మనకి ఒక వీడియో చేస్తాను కట్ ఆఫ్ మీద. ఓకే, అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గాట్ ది అవార్డ్ ఫర్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ 70th నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ ది ఇయర్ 2023-24లో ఇది మర్మర్స్ ఆఫ్ ది జంగల్కి వచ్చింది. సో అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్లాన్డ్ అవుట్కమ్ ఆఫ్ ది తెలంగాణ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ అని ఇచ్చాడు. దాంట్లో నాట్ అన్నాడు కాబట్టి కొలాబరేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఏ ఉంది, యునైటింగ్ లీడింగ్ మైండ్స్ ఉంది, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బెనిఫిట్స్ కూడా ఉంది. ఇదైతే లేదు, ఇది ఆబ్జెక్టివ్లో ఉంది. ఇది ఫాస్టరింగ్ అండ్ ఇండిపెండెంట్ ఎకోసిస్టమ్ ఫర్ ఇన్నోవేషన్ ఆబ్జెక్టివ్. అది ఏమైనా అవుట్కమ్ కాదు అది. ఓకేనా, అది ఒకటి చాలా ఇంపార్టెంట్, తెలుగుగా ఇచ్చాడు. అలాగే ఈ ఎలక్షన్ షెడ్యూల్కి సంబంధించి ఏది కరెక్ట్ అని ఇచ్చాడు. దీంట్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిలేటెడ్ జనరల్ ఎలక్షన్ కమిషన్ లోక్సభ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ 19th April 2024 అని ఇచ్చాడు. అలాగే ద ఎలక్షన్ షెడ్యూల్ వాజ్ అనౌన్స్డ్ 20th February 2024 బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఇచ్చాడు. ఓటింగ్ ఇన్ తెలంగాణ వాజ్ హెల్డ్ 13th May 2024 అని ఇచ్చాడు. బీసీ ఈ రెండు కరెక్ట్ అనమాట. బీసీలు రెండు కూడా కరెక్ట్, అంటే ఇది 3 ఆన్సర్. ఓకే, సో అదేవిధంగా మనకి ఇక్కడ చూద్దాం. ద క్యాపిటల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీనేమ్డ్ యాజ్ శ్రీ విజయపురం. ఇది అండమాన్ నికోబార్ దీవులకి సంబంధించింది. పేరు మార్చారు సౌత్ అండమాన్, శ్రీ విజయపురం అనమాట. పోర్ట్ బ్లేయర్ ఉంది కదా, శ్రీ విజయపురం దాని పేరు పెట్టారు, కొత్తగా మార్చారనమాట. అలాగే ఈ మాక్ డ్రిల్ టర్మ్ అది విష్ణు యుద్ధ అభ్యాస్ వాజ్ కండక్టెడ్ అట్ అజ్మీర్ ఇన్ రాజస్థాన్ September 2024. సెప్టెంబర్ చాలా ఇచ్చాడండి మంత్లో, అది అప్పుడే పేపర్ తయారు చేసి ఉంటారు. పాండమిక్ ప్రిపేర్నెస్కి సంబంధించింది అది, పాండమిక్ ప్రిపేర్నెస్. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ ఏ న్యూ టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ టు స్ట్రెంథెన్ ది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. యునైటెడ్ కింగ్డమ్, యూకే అనమాట. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ఐడియాస్ ఫర్ లైఫే అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనమాట. మోడీ గారు ఇచ్చారు. సింపుల్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ అనమాట. ఏ న్యూ టిక్ బార్న్ వైరస్ కాల్డ్ వెట్లాండ్ వైరస్ రీసెంట్గా బయటపడింది, చైనాలో బయటపడింది అనమాట. అలాగే కన్సిడర్ ద ఫాలోయింగ్ అబౌట్ ది ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ గురించి ఏది కరెక్ట్. ఇట్ కంప్రైజెస్ అన్ ఈస్టర్న్ కారిడార్ కనెక్టింగ్ ఇండియా టు ది గల్ఫ్ రీజన్ అండ్ నార్థర్న్ కారిడార్ కనెక్టింగ్ టు ది గల్ఫ్ రీజన్ టు యూరోప్. కరెక్ట్ అది. ఇది ఇట్ విల్ ఇన్క్లూడ్ ఎయిర్ రూట్స్ అలాంగ్ విత్ రోడ్ ట్రాన్స్పోర్ట్ రూట్ ఓన్లీ. తప్పది, ఓన్లీ ఏనే కరెక్ట్ అనమాట. ఓన్లీ ఏ కరెక్ట్, ఇది కరెక్ట్ అనమాట, ఏ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు 16th ఫైనాన్స్ కమిషన్ ట్రూ అనమాట. ఇట్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ December 2020 విత్ అరవింద్ పనగరియా యాజ్ చైర్మన్. అరవింద్ పనగరియా చైర్మన్, కరెక్ట్ అది. అజయ్ నారాయణ్ జా వాజ్ అపాయింటెడ్ యాజ్ సెక్రటరీ ఆఫ్ ది 16th, అది కూడా కరెక్టే. సో ఏబి కరెక్ట్ అనమాట.
సి చూద్దాం అక్కడ మరి వాడు ఎలా తీసుకుంటాడో తెలియదు మనకి. యాక్చువల్గా రికమెండేషన్ ఆఫ్ 16 ఫైనాన్స్ కమిషన్ కవర్స్ పీరియడ్ 5 years ఓకే. ఫ్రమ్ April 1st April 2025 to 30 అని ఇచ్చాడు, తప్పది. April 1st 2026 అనమాట. మరి ఏబీసీ తీసుకుంటాడా, ఏబీ ఓన్లీ తీసుకుంటాడు? ఏబీ లేదా ఆన్సర్ మరి దీంట్లో, ఏబీసీఏ తీసుకోవాలి వాళ్ళు. ఇదొకటి మనం అబ్జెక్షన్ చేయొచ్చు, ఏది ఇచ్చినా మరి అదొకటి చూసుకోండి. ఇదొకటి ఇలాంటివి ఉంది అంటే వాడు ఇచ్చిన దాన్ని బట్టి ఏబీసీ అనుకోవాలి. యాక్చువల్గా April 1st 2026 ఓకేనా. ఇదొకటి కొంచెం తేడాగానే ఉంది, అబ్జెక్ట్ చేయొచ్చు. చూద్దాం వాడు ఏమి ఇస్తాడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ కంప్లీటెడ్ ఇట్స్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నాన్ బరాక్ న్యూక్లియర్ ఎనర్జీ అనమాట, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబిలో. ఓకే. అలాగే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ కన్ఫర్డ్ ద మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2023 ఇన్ బ్యాడ్మింటన్. ఇద్దరికి వచ్చింది. చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి ఇచ్చాడు మహారాష్ట్ర. మన ఏపీ అబ్బాయికి వచ్చింది సాత్విక్ సాయిరాజ్ రంకిశెట్టి, ఇద్దరికి బ్యాడ్మింటన్లోనే ఇద్దరికి ఇచ్చారనమాట హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డు. మనం చెప్పాను, వీడియో కూడా చేశాను. ఓకే. డ్యూరింగ్ ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ సింగపూర్ ఇన్ September 2024 MOU వర్ సైన్డ్ బిట్వీన్ 2 countries ఈయన అని ఇచ్చాడు. దీంట్లో బయోటెక్నాలజీ తప్ప 3 ఉంటాయన్నమాట. అంటే సో బీసీడి బయోటెక్నాలజీ లేదు దీంట్లో, 3 ఉన్నాయి. ఓకేనా. సో అదొకటి. అలాగే ఇండియా లాంచ్డ్ నేషనల్ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ నోన్ యాజ్ విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్. సో విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ అంటారు దాన్ని. అలాగే ఈ క్రింది వాటిలో ఇది చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్ కన్సర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఫిగర్డ్ ద రెజల్యూషన్ అడాప్టెడ్ ఇన్ UN జనరల్ అసెంబ్లీ ఇన్ March 2024 అనమాట. చూడండి ఏబిడి దీంట్లో హానెస్ట్ లేదు. సేఫ్, సెక్యూర్, ట్రస్ట్ వర్తి అనమాట. ఓకే. అలాగే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ గురించి ఏది కరెక్ట్ అన్నాడు. శ్రీనిరాజు హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద కో చైర్మన్ ఆఫ్ ది యూనివర్సిటీ, కరెక్టే. అలాగే మానంద మహేంద్ర కూడా కరెక్టే. బోత్ ఏ అండ్ బి కరెక్ట్, అందరికి తెలిసింది ఇది. అలాగే ఇక్కడ చూద్దాం. బ్లైండ్ ఐ ఈజ్ ఆర్ ట్రూ అన్నాడు. ఇట్ ఈస్ ఇన్నోవేటెడ్ బై టెక్నాలజీ టీనేజర్స్ ఫ్రమ్ తెలంగాణ, కరెక్ట్. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై ది ఐమాజెన్ వెంచర్స్ యాజ్ వన్ ఆఫ్ ద రిమార్కబుల్ ఇన్నోవేషన్, కరెక్టే. ద ఇన్నోవేటర్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఎలియన్ ఇన్నోవేషన్. ఈ 3 కరెక్టే. ఏబిసి 3 కూడా కరెక్టే మనకి. ఈ 3 కూడా కరెక్ట్ అనమాట. తెలంగాణ ఒక 19 years ఇంజనీరింగ్ స్టూడెంట్ కనిపెట్టాడు అనమాట ఇది. ఓకే. తర్వాత ఫ్రెండ్స్, వేర్ డిడ్ ద 13th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 2024 టేక్ ప్లేస్? అబుదాబిలో జరిగింది అది. ద ఇండియన్ ఇంటర్నేషనల్ మారిటైమ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సెంటర్ వాళ్ళు లాంచ్ గోవా. సెంటర్ ఏమో ముంబైలో ఉంటే లాంచ్ చేసింది గోవాలో అనమాట. ఇన్ 2024 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్ఫర్డ్ భారతరత్న అవార్డ్స్ ఫర్ 4 ఫేమస్ ఇండియన్స్. అంటే భారతరత్న మనకి 4 వచ్చింది. దాంట్లో లేనిది ఎవరంటే MS స్వామినాథన్ ఉన్నారు, చౌదరి చరణ్ సింగ్ ఉన్నారు, కర్పూర్ ఠాగూర్, ఇంకా పి నరసింహ కూడా ఉన్నారు అనమాట. కానీ వాజ్పేయి లేరు. వాజ్పేయికి ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చారు. ఓకే. నెక్స్ట్, హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ టు కిల్ ఏ టైగర్ నామినేటెడ్ ఆఫ్ ఆస్కార్ అవార్డ్ 2024? నిషా పహూజా. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ షూటింగ్ ఛాంపియన్షిప్ అని ఇచ్చి 2024 గోవాలో జరిగాయి అనమాట. దాని గురించి ఇచ్చారు. తెలంగాణకు సంబంధించి వచ్చాను. మందీప్ చెట్టా సెక్యూర్ 2 gold medals. సో కరెక్ట్ అది. సి ప్రణీత్ ఓన్ ది గోల్డ్ అండ్ 1 silver medal అని తప్పది. బి శంకర్ కూడా సిల్వర్ మెడల్ వచ్చింది. దీనికేమో బ్రాంజ్ అండ్ సిల్వర్ వచ్చింది. మనకి హర్షిత కరార్ అండ్ గోల్డ్ మెడల్ ఇన్ బోత్, ఇది కరెక్ట్ అనమాట. అంటే ఏ అండ్ డి కరెక్ట్. అయితే కరెక్ట్ రాశాను నేను చూడండి, ఏ అండ్ డి కరెక్ట్. అలాగే మ్యాచ్ ది ఫాలోయింగ్ ఒలింపిక్ గేమ్స్, ఇది కూడా నేను ఒలింపిక్స్లో పక్కా RRB JEEలో చేశాను. చాలా క్వశ్చన్స్ వచ్చాయండి మన చేసిన వాటిలో కూడా. సో దాంట్లో ఒలింపిక్స్ గేమ్స్లో ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, అలాగే మనకి 4th ఆస్ట్రేలియా, 5th ఫ్రాన్స్ అనమాట. 1 ఆన్సర్. ఓకే. సో ఇలా ఈ మధ్యకాలంలో చేసిన వీడియోస్ కరెంట్ అఫైర్స్ కూడా చాలా వచ్చినాయి. అలాగే అరేంజ్ ద ఫార్మర్ సెక్రటరీస్ ఆఫ్ UN జనరల్ సెక్రటరీస్ అనమాట. సో చూస్తే మనకి ఫస్ట్ ఈయన ఎవరు, జావియర్ పెర్వేజ్ డి సెల్యులర్, ఫస్ట్ ఈయన. తర్వాత బోత్రాస్కి వెళ్ళి, తర్వాత
కోఫీ అన్నాన్, తర్వాత బాన్ కీ మూన్ అనమాట. అంటే ఇక్కడ ఏమొస్తుంది, CDAB, CDAB అంటే 3 ఆన్సర్ అనమాట. ఓకే, 3 ఆన్సర్. ఓకే, సో ఇది అదేవిధంగా హూ ఈజ్ ద నర్గీస్ మహమ్మద్, అక్కడ చూడండి, షీ ఈజ్ అన్ ఈజిప్షియన్ హ్యూమన్ రైట్స్ లాయర్ అని చెప్పి, ఇరాన్ నాట్ ఈజిప్ట్. సో బీ కరెక్ట్, షీ వాజ్ అవార్డెడ్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 2023. అలాగే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మేడ్ ఏ అఫీషియల్ విజిట్ టు రష్యా ఇన్ ఆగస్ట్ 2024. సో ఆగస్ట్ కాదు, అది జూలైలో వెళ్ళారు. జూలైలో ఇప్పుడు అవార్డు వచ్చిందనమాట, అండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అక్కడ రష్యాది, ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోజిల్. కరెక్ట్, అది బీ కరెక్ట్. అలాగే కన్సిడర్ ది ఫాలోయింగ్. బిమ్స్టెక్ గురించి అడుగుతున్నాడు. 5th బిమ్స్టెక్ సమిట్ హెల్డ్ విర్చువల్ మోడ్ ఇన్ 2020 అని తప్పది. 2022లో జరిగింది, 5th శ్రీలంకలో జరిగింది. సో అట్ ద 5th సమిట్ ద లీడర్స్ అడాప్టెడ్ బిమ్స్టెక్ చార్ట్. కరెక్ట్ అది. సో ఇది కూడా బీ కరెక్ట్ అనమాట. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు అజయ్ బంగా. ఆయన 10th ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అని చెప్పాడు, తప్పు. 13th ప్రెసిడెంట్ అనమాట. హీ వాజ్ కన్ఫర్డ్ పద్మవిభూషణ్ అవార్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2021. తప్పది, అది కూడా తప్పే. సో నైదర్ వన్ నాట్ టూ, థర్డ్ అది ఆన్సర్. ఓకే, అలాగే ఐక్యరాజ్య సమితిలో అంగం కానిది ఏది అన్నాడు. ది ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఈ 3 అంగాలే, అంటే ఆర్గాన్స్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది కూడా ఓకే. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిలేటెడ్ టు G7 అనమాట. G7 అంటే వెల్తియెస్ట్ నేషన్స్ కాదు, ఇండస్ట్రియల్ నేషన్స్. సో ఫస్ట్ది తప్పు అనమాట. అది సెకండ్, ఇట్ హాజ్ నో పర్మనెంట్ సెక్రటరియట్. కరెక్ట్ అది. సో నో పర్మనెంట్ సెక్రటరియట్ టు లీగల్ స్టేటస్ అనమాట. ఇట్ హాజ్ నో పర్మనెంట్ సెక్రటరియట్. ఇది మనకి బి ఆన్సర్ అవుతుంది ఇది, ఎందుకంటే ఇట్ హాజ్ నో పర్మనెంట్ సెక్రటరియట్ ఆర్ లీగల్ స్టేటస్. కరెక్ట్ చెప్పారు, ఇది బి కరెక్ట్. ఇట్ హాజ్ నో పర్మనెంట్ సెక్రటరియట్. ఓకేనా. తర్వాత ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్ పద్మవిభూషణ్ ప్రొఫెసర్ సిఆర్ రావ్ నోన్ ఈజ్ రీసెర్చ్ కంట్రిబ్యూషన్స్. సిఆర్ రావ్ గారు సో దేంట్లో ఇచ్చారు అంటే మనకి ఆయన మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఇలా ఇచ్చారు. అలాగే మనకి ఏబి వస్తుంది అప్పుడు ఆన్సర్, ఏబి అదే రీసెర్చ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఓకేనా, సిఆర్ రావు గారికి ఇచ్చారు. ఇక్కడ చూడండి, విటమిన్స్ ఇచ్చారు ఆయన. విటమిన్స్ మ్యాచ్ ది ఫాలోయింగ్స్ చూడండి. విటమిన్ సి ఆస్కారిబిక్ యాసిడ్, విటమిన్ ఎం దీన్ని B9 అంటాం, ఫోలిక్ యాసిడ్. విటమిన్ హెచ్ దీన్ని B7 అంటాం. సో ఇది బయోటిన్ అంటాం. విటమిన్ B12 సైనోకోబాలమిన్. ఆన్సర్ 3 మ్యాచ్ ది ఫాలోయింగ్స్లో. ఓకేనా. తర్వాత పృథ్వీ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ బాలిస్టిక్ మిసైల్. కరెక్టే అది. పృథ్వీ మిసైల్ వాజ్ ఫస్ట్ టెస్టెడ్ ఇన్ 1990. తప్పు, ఇది 88లో. సో బి రాంగ్ అనమాట. ఏసీ ఓన్లీ. ఇట్ గైడెడ్ డిఆర్డిఓ ఇన్ ద అబ్దుల్ కలాం గారు ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ కాలంలో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్ కింద స్టార్ట్ చేశారు. ఏఎన్సి కరెక్ట్ అది, ఏఎన్సి. మైక్రో ఆర్గానిజం దట్ పెర్ఫార్మ్స్ ద న్యాచురల్ ఫోటోసిన్సిస్. సైనోబ్యాక్టీరియా దీన్ని బ్లూ గ్రీన్ ఆల్గే అంటాం. సైనోబ్యాక్టీరియా దీన్ని బ్లూ గ్రీన్ ఆల్గే అంటాం. ఓకే, సరే చూద్దాం. విచ్ విటమిన్ డెఫిషియన్సీ కాజెస్ పెల్లగ్రా అంటే నియాసిన్ అనమాట. పెల్లగ్రా విటమిన్ ఏ రెటినాల్, విటమిన్ డి రికెట్స్ వ్యాధి వస్తుంది, విటమిన్ ఏ నైట్ బ్లైండ్నెస్. అలాగే వాట్ టైప్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ రీఛార్జబుల్ బ్యాటరీ సచ్ యాజ్ ఏ లియాన్ బ్యాటరీ, కెమికల్ ఎనర్జీ. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఫ్రమ్ ది స్మాలెస్ట్ టు ది బిగ్గెస్ట్ ఆన్ ది లెంత్ స్కేల్ అని ఇచ్చాడు. సో ఇది మనకి BADC సెకండ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. అలాగే ఇన్ ద ఇంటెన్సిటీ యూజ్ saturation కలర్ కోఆర్డినేట్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్. వాట్ డస్ saturation రిప్రజెంట్? ఇట్ ఈస్ ఏ ప్యూరిటీ ఆఫ్ కలర్ saturation రిప్రజెంట్. అలాగే అట్ వాట్ టెంపరేచర్ లిక్విడ్ వాటర్ ఈజ్ మోర్ డెన్స్? మనందరూ తెలుసు వాటర్ ఎనానమస్ మనకి థియరీ 4 degrees Celsius. ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ UNEP అది
నైరోబీ కెన్యాలో ఉంది, నైరోబీ కెన్యాలో ఉంది, కరెక్ట్ అది. ఇట్ వర్క్స్ ఫర్ ఫైండింగ్ సొల్యూషన్ టు ట్రిపుల్ ప్లానెటరీ క్రైసిస్, కరెక్ట్ అది కూడా, ఏబీ కరెక్ట్. బట్ ఇట్ హ్యాస్ ద రిప్రజెంటేషన్ ఓన్లీ ఫ్రమ్ 191 మెంబర్స్, 193 ఇది. సో ఏబీ కరెక్ట్, ఇది ఏబీ ఆన్సర్ ఇది. సో ఇది ఏబీ ఆన్సర్ అన్నమాట. సో ఆన్సర్ మనకి ఏబీ. ఓకే, తర్వాత డాక్టర్ వర్గీస్ కురియన్ ఈజ్ నోన్ యాజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ వైట్ రెవల్యూషన్, పాల విప్లవం. సో అందరు తెలిసిందే ఇది కూడా. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ ఆర్డర్ ఎనర్జీ ఫ్లో ఇన్ ది బయోస్ఫియర్. బయోస్ఫియర్లో ఫస్ట్ ఏంటంటే మనకి సన్ వస్తాడు, అక్కడి నుంచి ప్రైమరీ ప్రొడ్యూసర్స్, అక్కడి నుంచి కార్నివర్స్, తర్వాత అక్కడి నుంచి హెర్బీవర్స్, తర్వాత కార్నివర్స్, లాస్ట్ డిట్రివర్స్ వస్తుంది. డిట్రిటస్ అంటే బ్యాక్టీరియా, ఫంగి అనమాట. సో ఈబిఏడిసి అనమాట. ఫస్ట్ ఏంటి సన్, సెకండ్ అంటే ఈ, తర్వాత బి ప్రైమరీ ప్రొడ్యూసర్స్, తర్వాత ఏ ఈబిఏ, తర్వాత డి కార్నివర్స్, లాస్ట్ డిట్రివర్స్ అంటే పుతికాహారాలు అంటే విచ్ఛిన్నం చేసేవన్నమాట. ఓకేనా, విచ్ఛిన్నకారులు. తర్వాత క్రానలాజికల్ ఆర్డర్ ఇస్తున్నాడు ఈ దాంట్లో సైన్స్ జర్నీలో. రోహిణి శాటిలైట్ 1980, పోఖ్రాన్ 1998, పోఖ్రాన్ 2 అన్నాడు, 1 కాదు టెస్ట్. ఎస్టాబ్లిష్మెంట్ ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969 అన్నాడు. తర్వాత బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ 1957. ఇవి చూసుకుంటే సీరియల్ క్రానలాజికల్ ఆర్డర్ డిసిఏబి వస్తుంది. ఓకే, ద కరెక్ట్ సెట్ ఆఫ్ ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్స్ ఈజ్, ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్స్ ఇదేంటిది? సో కార్బన్ మోనాక్సైడ్ ఎయిర్ పొల్యూటెంటే, సల్ఫర్ డయాక్సైడ్ ఇది ఎయిర్ పొల్యూటెంటే, పర్టిలేటెడ్ మ్యాటర్ ఇది ఎయిర్ పొల్యూటెంట్, నైట్రోజన్ ఇది ఎయిర్ పొల్యూటెంట్ కాదు, నైట్రోజన్ ఇది అంటే ఏబిడి ఆన్సర్ అనమాట, ఏబిడి. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. రెయిన్ వాటర్ హ్యాస్ ద pH 7 కాదు, తప్పది, అసెర్షన్ తప్పది. సో అది 5.6. CO2 ప్రజెంట్ ఇన్ ది అట్మాస్ఫియర్ డిజాల్వ్స్ ఇన్ రెయిన్ వాటర్, కరెక్ట్ అది. సో ఏ అంటే అసెర్షన్ రాంగ్, ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ, అంతే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ బీటీ కాటన్ ఆర్ కరెక్ట్? ఇట్ ఈస్ ట్రాన్స్జెనిక్ ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ క్రాప్, కరెక్ట్ అది. ఇట్ వాస్ డెవలప్డ్ అగెన్స్ట్ బోల్వామ్, అందుకే బోల్గార్డ్ అంటారు, కరెక్ట్ అది. ఇట్ వాస్ డెవలప్డ్ బై మెన్సాంటో, మహికో, ఇండియాలో మహారాష్ట్ర కమిటీ టైప్ అయింది, ఇది కూడా కరెక్ట్. ఆఫ్టర్ న్యూమరస్ స్టడీస్ బీటీ కాటన్ ద ఫైనల్ అప్రూవల్ ఫర్ కమర్షియలైజేషన్ వాజ్ గ్రాంటెడ్ ఇన్ 2002, కరెక్ట్. ఆల్ ఆర్ కరెక్ట్, ఏబిసిడి అనమాట, ఇది ఏబిసిడి కరెక్ట్. ఓకే, తర్వాత ఇక్కడ లేక్స్ ఇచ్చాడు, క్యారెక్టర్స్ ఇచ్చాడు, ఎన్విరాన్మెంట్ సంబంధించి. డిస్ట్రోఫిక్ అనమాట. డిస్ట్రోఫిక్ అంటే ఆల్సో నోన్ యాజ్ హ్యూమిక్ లేక్స్ ఫుల్ ఆఫ్ హ్యూమన్ అండ్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే హ్యూమస్, హ్యూమిక్ అన్నట్టు హ్యూమస్, ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే ఒలిగోట్రోపిక్, వెరీ లో ఆర్ నో న్యూట్రియంట్ వాటర్ ఈజ్ హెల్తీ, వెరీ క్లియర్ వాటర్ అంటారు. మెసోట్రోపిక్ అనమాట, మోడరేట్ న్యూట్రియంట్స్ కెన్ సపోర్ట్ బయాలజికల్ యాక్టివిటీస్. యూట్రోఫిక్, ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్, వాటర్ ఈజ్ మురికి అండ్ అన్హెల్తీ వాటర్. యూట్రోఫిక్ అంటే చెడిపోతుంది, డ్రైనేజ్ వాటర్ అంతా పడి యూట్రిఫికేషన్ వస్తుంది, బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అవుతుంది, ఆల్గే ఎక్కువ ఉంటుంది, బిఓడి వస్తుంది, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ వస్తుంది అనమాట. ఓకే, ఆన్సర్ 2 అనమాట దీనికి సంబంధించి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్స్ ఏ లాంగెస్ట్ అట్మాస్ఫిరిక్ లైఫ్? పర్ఫ్లోరోకార్బన్స్ అనమాట. ఇవి మనకి పిఎఫ్సి అంటాం, పర్ఫ్లోరోకార్బన్స్. సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్స్ కూడా ఉంటాయి పర్ఫ్లోరోకార్బన్, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ బట్టి 2. సిఎఫ్సి యూజర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరోసాల్ స్ప్రేస్ ఆర్, ఎందుకు అంటున్నాడు? సో కారణం ఏంటంటే ఏబిసి, ఇది వాటర్ సల్యుబుల్ కాదు, నాన్ టాక్సిక్, నాన్ ఫ్లేమబుల్, నాన్ రియాక్టివ్. ఇది వాటర్ సల్యుబుల్ కాదు, డజంట్ వాటర్ సల్యుబుల్, సిఎఫ్సి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని ఇచ్చాడు. కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాసే, నైట్రస్ ఆక్సైడ్ ఏడి, నైట్రోజన్ ఆక్సిజన్ గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు. ఓకేనా. ద బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ వాల్యూ ఇన్ ppm ఆఫ్ ప్యూర్ వాటర్ అండ్ హై పొల్యూటెడ్ వాటర్. ఇది 17 హై ppm 17 పైన ఉంటే అది పొల్యూటెడ్, లెస్ దెన్ 5 అంటే BOD నాట్ పొల్యూటెడ్ అనమాట. ఓకే, తర్వాత CBD బయాలజికల్ డైవర్సిటీ
ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు అంటే 5 తీసుకుంటారు ధరిత్రి సమావేశంలో 1992 ఫస్ట్ సస్టైనబుల్ సమ్మిట్ ఆర్ ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ అంటాం రియో డి జనీరోలో జరిగిందనమాట. అక్కడ సిబిడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే రిక్టర్ స్కేల్ డస్ నాట్ మెజర్ ది ఎనర్జీ రిలీజ్డ్ బై ఎర్త్ క్వేక్. తప్పది. రిక్టర్ స్కేల్ ఎనర్జీ ఎంత వచ్చిందో మెజర్ చేస్తుంది. సో ఏ తప్పు. అదేవిధంగా అకార్డింగ్ టు మోడిఫైడ్ మెర్కల్లీ స్కేల్ అండ్ ఎర్త్ క్వేక్ విత్ ఇంటెన్సిటీ స్కేల్ 5 ఈజ్ ద కన్సిడర్డ్ టు బి ఎక్స్ట్రీమ్ విత్ సివియర్ స్ట్రక్చరల్ డ్యామేజ్. ఈ మెర్కల్లీ స్కేల్లో 1 to 12 ఉంటాయి అన్నమాట. 12 ఈజ్ ద సివియర్, 5 కాదు, అది తప్పు ఇచ్చాడు. నైదర్ 1 నైదర్ ఏ నార్ బి అనమాట. ఓకే, అదొకటి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా అరేంజ్ ద మేజర్ ఎర్త్క్వేక్ డిజాస్టర్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ 1990 అన్నాడు. దీంట్లో సీరియల్ లాతూర్ 1993, గుజరాత్ 2001, కాశ్మీర్ 2005. ఇవి 2 ఆన్సర్. అలాగే మళ్ళీ స్టేట్మెంట్స్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గురించి ఇచ్చాడు. ఇది లింకింగ్ కాకతీయ మెయిన్ కెనాల్ 284 to 346. మన నోట్స్లో కూడా ఉంటుంది ఇది. అలాగే మైలారం బయ్యన్న వాగుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి లింక్ చేస్తుంది. అది బోత్ ఏ అండ్ బి కరెక్ట్. అలాగే తెలంగాణ కల్టివేటర్స్లో మనకి డిసెండింగ్ ఆర్డర్ అని ఇచ్చాడు అనమాట. ఇది 2021 తెలంగాణ అబ్స్ట్రాక్ట్ నుంచి వచ్చిందనమాట. ఆదిలాబాద్, వికారాబాద్, కుమ్రంభీం, నాగర్ కర్నూలు. ఇది ఆన్సర్. ఓకే, ఆదిలాబాద్, వికారాబాద్, కుమ్రంభీం, నాగర్ కర్నూలు సెకండ్ ఆన్సర్. ఈ అబ్స్ట్రాక్ట్ 2021 తెలంగాణ దాని నుంచి వచ్చింది. క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎర్త్వేట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ పట్నా నల్లమల రేంజ్ ఇస్ లొకేటెడ్. మహబూబ్ నగర్, నల్లమల ఓల్డ్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ డస్ నాట్ హ్యావ్ ది బౌండరీ విత్ లేక్ తనగైక. రవాండా. ఈ మూడింటితో ఉంటుంది, రవాండాతో ఉండదు అనమాట. 3 దేశాలతో ఉంటుంది, రవాండాతో ఉండదు. ఓకేనా. ఇది చూడండి, చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇవి, చేయలేరు ఇవి. కొన్ని ఇలాంటివి ఇచ్చాడు. ఈ ఇలాట్, హైఫా, టెలవీవ్, అష్కిలాన్. ఇవి ఇజ్రాయెల్ లెబనాన్ మీద, ఇరాన్ మీద, పాలస్తీనా మీద చేస్తుంది కదా, అందుకు ఇచ్చాడు సిటీస్. ఫస్ట్ బి హైఫా పైన ఉంటుంది. మీకు ఇజ్రాయెల్ మీరు ఎప్పుడైనా మ్యాప్లో చూస్తే ఇలా ఉంటుంది, ఇలా. ఇది హైఫా, ఇది హైఫా. సి టెల్ అవీవ్, అష్కిలాన్, ఇది ఇలాట్, ఇలాట్. ఇవి సిటీస్ అనమాట. ఇలా సేమ్ ఇదే ఉంటుంది మ్యాప్లో. సౌత్ ఇది వాడు ఏమన్నాడు, నార్త్ ఇది సౌత్, నార్త్ టు సౌత్ అనమాట. ఓకేనా, అదొకటి. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ ది నార్త్ ఈస్ట్ ఇండియా హిల్స్ అనమాట. ఇది కూడా అంతే. మీకు బి అంటే మిష్మి హిల్స్, ఇక్కడ ఈ మిష్మి హిల్స్ అనమాట. తర్వాత మనకి డి, ఇది అబోర్ హిల్స్, ఇది అబోర్ హిల్స్. సో తర్వాత ఏ, ఇది మిరీ హిల్స్, ఇది మిష్మి హిల్స్. ఇలా ఉంటుంది అనమాట. ఇది నార్త్ ఈస్ట్ మీరు చూడొచ్చు. ఓకేనా. సో ఇది అదేవిధంగా మ్యాప్ పాయింటింగ్ అంతా ఇవి కొంచెం డిఫికల్ట్గానే ఉంది. తర్వాత ద ఎయిర్ టెంపరేచర్, మళ్ళీ ఇది కూడా అంటే అట్మాస్ఫియర్ గురించి కరెక్ట్ ఏదన్నాడు, ఎర్త్ అట్మాస్ఫియర్. ద ఎయిర్ టెంపరేచర్ ఎట్ ద ట్రోపోపాస్ ఈజ్ మోర్ ఎట్ ద పోల్స్ దాన్ ది ఈక్వేటర్. కరెక్ట్ అది. ద కోల్డెస్ట్ టెంపరేచర్ ఎనీవేర్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఎకర్స్ ఇన్ ది ఎగ్జోస్ఫియర్. తప్పది. మెసోస్ఫియర్ -85 వరకు వెళ్తుంది. ద టెంపరేచర్ ఇన్ ద థర్మోస్ఫియర్ కెన్ రీచ్ మోర్ దెన్ 1000 degrees centigrade. కరెక్ట్ అది. In the stratosphere, the temperature first decreases with height and then sharply rise in temperature up to stratosphere. సో ఇది రాంగ్. ఇది ఫస్ట్ లేయర్లోని ట్రోపోస్ఫియర్లోని అలా జరుగుతుంది అనమాట. సో ఆన్సర్ ఏసీ అనమాట. ఆన్సర్ ఏసీ. ఓకే. అగత్తి బంగారం ఐలాండ్స్ బిలాంగ్స్ టు, మన నోట్స్లో ఉంటుంది ఇది, మీరు చూడొచ్చు. లక్షద్వీప్స్, రూపా జోగ్రఫీ నోట్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ బాంబేస్ కూడా చెప్పాను, ఫిగర్ వేసి. అలాగే అకార్డింగ్ టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఇస్ అండర్ 5 mortality rate దెన్ ఇండియాస్ అండర్ 5 mortality rate. త్రిపుర అనమాట. ఓకే. తర్వాత ఎసెట్ అండ్ రీజనింగ్ ఇచ్చాడు. గ్రాస్ సోన్ ఏరియా హ్యాస్ బీన్ ఇన్ తెలంగాణ ఇంక్రీజ్డ్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ 131 to 198. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అది ఇలా కావడానికి కారణం ఏంటంటే ఇరిగేషన్ అన్ని సిస్టమేటిక్ ఇరిగేషన్ వల్ల ఇంప్లిమెంట్ చేయడం ద్వారా వచ్చింది. బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్. బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్. ఓకేనా.
ఫ్రెండ్స్ ఇది బోత్ ఏ అండ్ కరెక్ట్. కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇది చూడండి ఒకసారి. ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇది ఫస్ట్ది కరెక్ట్. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఎందుకంటే వీళ్ళు ఈ కార్యక్రమాలు చేయడం ద్వారానే పెరిగిందనమాట. ద ఇంక్రీజ్ ఏరియా మెయిన్లీ డ్యూ టు ది ప్లానెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ న్యూ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, రివైటలైజేషన్ ఎగ్జిస్టింగ్ ఇరిగేషన్ సిస్టమ్స్, అన్ని కెనాల్స్, హరితహారము, లేకపోతే మిషన్ గగతీయ, ఇన్ని చేయడం వల్ల పెరిగింది. కరెక్ట్ అనమాట, వన్ కరెక్ట్. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్ డు నాట్ బిలాంగ్ టు ది హిమాలయన్ రీజన్ ఇండియా? చాంగ్, లడక్, భుయియా యూపీ, వెస్ట్ బెంగాల్, ఒడిషా, మధ్యప్రదేశ్. ఇదే, మిగతావన్నీ అక్కడే. ఇది తారు ఇండియా, నేపాల్, అపతాని అరుణాచల్ ప్రదేశ్. ఇది ఒక్కటే. యూపీ కూడా వెస్ట్ బెంగాల్ హిమాలయన్ బెల్టే, కానీ ఇది ఒక్కటే. మళ్ళీ ఒడిషా, ఎంపీలో కూడా ఉన్నారు డిఫరెంట్. భుయియా. కన్సిడర్ ది ఫాలోయింగ్ లొకేషన్స్ ఆఫ్ ఐరన్ ఓర్ మైన్స్ ఇన్ ఇండియా. అది ఇది కూడా అంతే. ఇది కూడా మ్యాప్ పాయింటింగ్, అన్ని మ్యాప్ పాయింటింగ్ ఇచ్చాడు. ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఈస్ట్ వెస్ట్ అన్నాడు. ఈస్ట్ వెస్ట్, ఈస్ట్ వెస్ట్ చూస్తే మనకి ఈస్ట్ నుంచి ఏముంటుంది? ఫస్ట్ కేఎన్ జోహార్, సి, కేఎన్ జోహార్, తర్వాత బయలుదేర ఏ, తర్వాత మనకి బళ్ళారి డి, తర్వాత రత్నగిరి బి, అంటే 4. ఈస్ట్ వెస్ట్, ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అన్నాడు. మీరు చూస్తే ఇటు రత్నగిరి వెస్ట్. ఓకేనా? రామ్సర్ వెట్లాండ్స్ సైట్లు రీసెంట్గా చేశారు. ఇది కూడా మొన్ననే చెప్పాను మా వాళ్ళకి కొత్తవి. నంజరాయన్ బర్డ్ శాంక్చురీ తమిళనాడులో ఉంటుంది. నక్తి బర్డ్ శాంక్చురీ బీహార్లో ఉంటుంది. తవా మధ్యప్రదేశ్. అంకసముద్రం అంటే కర్ణాటక. 3 ఆన్సర్ అనమాట. ఓకే. ప్రొడక్షన్ ఆఫ్ జోవర్ అట, జోవరు, సో జొన్నలు. ఇది బిఏడిసి ఆన్సర్. బి మహారాష్ట్ర, కర్ణాటక, అలాగే రాజస్థాన్, తమిళనాడు లాస్ట్. అలాగే యమునాకు సంబంధించి చూద్దాం ఒకసారి. యమున చాలా కాన్సెప్ట్ ఇచ్చారు. యమున ఈ సోర్స్ చూద్దాం. ఎక్కడ? యమునోత్రి గ్లాసియర్, బందరా పూంచ్ రేంజ్. కరెక్ట్ ఇది. యమున జాయిండ్ బై ది చంబల్, సోన్, బెట్వా అండ్ కెన్ ఆర్ ఇట్స్ రైట్ బ్యాంక్. కరెక్టే, కానీ ఇది సోన్ కాదు, మర్చిపోయి ఉంటాడు వాడు. సింధ్ అని ఇవ్వాలి, సింధ్ అని ఇవ్వాలి, సోన్ కాదు ఇది. సో అలా చూసుకున్నా ఇది రాంగ్ అవుతుంది, లేదంటే కరెక్ట్ అవుతుంది. వాడి ఇష్టం, మరి మర్చిపోయిందా లేదా తెలియదు మనకి. బట్ ఈజ్ నాట్ సోన్, సింధ్. స్పెల్లింగ్ తప్పు చేసిండా అదొకటి. ఇది పక్కన పెడదాం. ది హిందన్ రింద్ సింగర్ అండ్ ద వరుణ జాయిన్ యమున లెఫ్ట్ బ్యాంక్. కరెక్ట్ అది. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. సో ఏసీ కరెక్ట్. యమునా రివర్ ఎర్లియర్ హ్యాడ్ వెస్ట్వర్డ్ ఫ్లో బట్ లేటర్ ఇట్ విల్ ఈస్ట్వర్డ్ డైరెక్షన్ అని ఇచ్చాడు. తప్పు ఇది. సో డి తప్పు. ఇప్పుడు వాడు ఇది కూడా కరెక్ట్ చేసుకుంటే మనకి ఏబిసి కరెక్ట్ అవుతుంది. కానీ 3 ఆప్షన్లో 2 ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో ఏ అండ్ సి కరెక్ట్. ఏసి, ఆ ఏసీ ఆప్షనల్ ఇది. ఇక్కడ ఏ కరెక్ట్, సి కరెక్ట్. వాడి ఉద్దేశం ఏంటి అంటే మనకి దీంట్లో బి కరెక్ట్, సి తప్పని ఇచ్చి ఉంటాడు. రాంగ్ అది. ఓకేనా? సో ఇది ఒకటి కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు కాబట్టి చూసుకోండి. సో వాడు ఇచ్చిన ప్రకారం ఏసీ కరెక్ట్, బట్ యాక్చువల్గా ఏబీసీ కరెక్ట్. ఈ 3 కరెక్ట్. ఏది సిందని పెడితే, బట్ సోన్ అని ఇచ్చాడు. బి కరెక్ట్ కాదు. ఓకేనా? అది ఒకటి చూసుకోవాలి. ఇది ఆన్సర్ కొన్ని డిఫరెంట్గానే ఉంది. ఓకే. ఇక్కడ రష్యా అరేంజ్ ద సీక్వెన్షియల్ ఆర్డర్ ఫ్రమ్ ప్రైమ్ మెటీరియల్ నుంచి ఇచ్చాడు. సీస్ సరౌండింగ్స్ అని ఇచ్చాడు. ఇది బేరింగ్ సీ ఫస్ట్ వస్తుంది, తర్వాత బ్యారెంట్ సీ వస్తుంది, తర్వాత మనకి కరాసీ వస్తుంది, లెప్టో సీ వస్తుంది. ఇది ఈస్ట్ వెస్ట్, మన వెస్ట్ ఈస్ట్ వస్తే బేరింగ్ సీ నుంచి, రష్యా నుంచి వస్తాయి. ఓకేనా? తర్వాత జోగ్రఫికల్ ఇండికేషన్స్, అది ఏది కరెక్ట్ అని ఇచ్చాడు పేరు. చునార్ గ్లేజీ పోట్రీ బీహార్ అని ఇచ్చాడు. తప్పు. యూపీ. సిక్కీ గ్రాస్ క్రాఫ్ట్ అస్సాం అని ఇచ్చాడు. తప్పు. బీహార్. బిత్రివేర్ కర్ణాటక, చందేరి సారీస్ మధ్య 2 కరెక్టే. సిడి కరెక్ట్. నార్వెస్టర్స్ ఆర్ dreaded evening local thunderstorms which occur during the summer are locally called in Assam as. అస్సాంలో నార్వెస్టర్స్ని ఏమంటారు? కాలా బైసాఖీస్ అంటారు. ఏంటది? నార్వెస్టర్స్ అస్సాంలో ఏమంటారు? మనం కాలా బైసాఖీస్, కాలా
బైసాఖీస్ అంటారు సమ్మర్లో, కాలా బైసాఖీస్. సో నార్వెస్టర్స్ని కాలా బైసాఖీ, వెస్ట్ బెంగాల్లో మనం కాలా బైసాఖీస్ అంటాం. లూ అంటే నార్త్ వెస్ట్, అంటే మన రాజస్థాన్ గుజరాత్లో లూ అంటారు అన్నమాట, పాకిస్తాన్ నుంచి వస్తాయి కాలా బైసాఖీస్. అలాగే కన్సిడర్ చూద్దాం ఒకసారి ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. బెలారస్ షేర్స్ బౌండరీ విత్ 5 కంట్రీ, కరెక్ట్. కీవ్ ఈజ్ ద క్లోజెస్ట్ నైబరింగ్ క్యాపిటల్ టు బెలారస్, తప్పది. మింక్ ద క్యాపిటల్ ఆఫ్ బెలారస్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ ప్రిప్టూ రివర్, కాదు స్లోవిచ్ రివర్, అది రాంగ్. అది బెలారస్ ఉక్రెయిన్ బార్డర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ పొల్యూషన్ లో ల్యాండ్, కరెక్ట్. ఏడి కరెక్ట్, ఏడి కరెక్ట్. ఓకేనా, ఇవి చెక్ చేసి చెప్తున్నాను అన్న మీకు. తర్వాత ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్ ఇన్ 1891 sought to push the age for conception of marriage for women from 10 to 12. 10 to 12. Next, Ahmedabad session of Indian National Congress withdraw stand of non-cooperative movement, tappadi, wrong. So alage Gandhiji wanted to start civil liberation movement in Bajoli, correct. Idi Gandhiji wrote to the viceroy to release the political prisoners, idi correct. Alage D kuda wrong, adi Motilal Nehru kaadu. సో హకీమ్ జమాల్, ఇది ఆన్సర్ చూస్తే మనకి చూడండి ఒకసారి, ఏ రాంగ్, కరెక్ట్ స్టేట్మెంట్స్ అని ఇచ్చాడనమాట. అయితే ఇక్కడ దీంట్లో చూద్దాం ఒకసారి. సో ఏ రాంగ్ ఉంది, బి కరెక్ట్, సి కరెక్ట్, బీసీ ఓన్లీ. ఓకేనా, బీసీ ఓన్లీ. చూడండి, ఇది బీసీ ఓన్లీ. పొరపాటున 3కి పడింది. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ బీసీ ఓన్లీ. నెక్స్ట్, శ్రీ ఫ్రెండ్స్, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఆనంద్ మోహన్ బోస్, ఇండియన్ అసోసియేషన్. వీర రాఘవాచారి, మద్రాసు మహాజనం. కేటీ తెలంగ్, బాంబే ప్రెసిడెన్సీ. దత్తభాయ్ నవరోజీ, ఈస్ట్ ఇండియా అసోసియేషన్. సో ఆన్సర్ 2 వస్తుంది. హిస్టరీ క్వశ్చన్స్ ఇవి. గాంధీ గారు సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ చేసినప్పుడు ఆయనకి మలబార్ ప్రాంతంలో ఆయన చేసింది వారు లీడర్గా కే కేలప్పన్. అలాగే చంద్రశేఖర్ ఆజాద్ డైడ్, స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 25 ఫిబ్రవరి 1932 అన్నాడు, తప్పు. 27 ఫిబ్రవరి 1931. అలాగే సూర్యసేన్ వాజ్ అసోసియేటెడ్ విత్ రెవల్యూషనరీ మూవ్మెంట్ ఇన్ పంజాబ్ అన్నాడు, తప్పు. ఇది వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ చిట్టగాంగ్, రెండో తప్పు. నైదర్ ఏ నార్ బి అనమాట. ఓకే, నేషనల్ మూమెంట్స్ క్రాలజికల్ ఆర్డర్ ఇచ్చాడు. సిఏబిడి దీనికి ఆన్సర్. ఖిలాఫత్ మూమెంట్, రెజల్యూషన్ టు ఫైట్స్ పూర్ణ స్వరాజ్, లక్నో ప్యాక్ట్ 1916, కమ్యూనల్ అవార్డ్ 1932. సిఏబిడి వస్తుంది, ఇయర్లు కూడా వేశాను. అలాగే ట్రైబ్ ఐడెంటిఫై చేయండి అంటే ఫోక్ డ్యాన్స్ ఇచ్చాడు. గోండ్, గడ్డి నాటి అన్నాడు, తప్పు. ఇది హిమాచల్ ప్రదేశ్. సంతాల్, బుడిగాలి, గుజ్జార్ బకర్వెల్స్, మంగో, బోడో, బగురుంబ, ఇవన్నీ కరెక్టే. ఈ గోండ్ తప్పిది. అలాగే రామకృష్ణ వివేకానంద ఆర్ 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ ది సేమ్ లైఫ్, 2 forms of the one truth. Ramakrishna was the concept and Vivekananda appears as the explanations. Who made this remark? ఇది కొంచెం డౌట్ ఉంది. రాధాకృష్ణ, అలాగే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ అనేది కొంచెం డౌట్ ఉంది నాకు. ఓకేనా, ఇది ఒకటే డౌట్ నాకు. ఓకే, అలాగే ఇక్కడ ఇద్దరిది ఫాలోయింగ్ స్టేట్మెంట్. కుతూహల wrote లీలావతి ఇన్ సంస్కృత్. సో లీలావతి అంటే శ్రీలంక రాకుమార్తె అనమాట. ఇట్ డిస్క్రైబ్ ద మ్యారేజ్ ఆఫ్ హలా విత్ సకా ప్రిన్స్, తప్పదు. శ్రీలంక రాకుమార్తె, హలుడికి శ్రీలంక రాకుమార్తెకి. ఏ ఒకటి కరెక్ట్. ఓకే, సో ఇదొకటి నేను వదిలేసాను. ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ పేర్ అని ఇచ్చాడు. సో ఐ థింక్ సో ఇక్కడ మనకి అసంయుక్తులు శైవ ప్రీస్టు, సని మున్నూవారు వాళ్ళు అగ్రికల్చర్ లేబర్సు, సో సాని మున్నూరి వారుసు, అలాగే మహాజనాసు, బ్రాహ్మణ్ లివింగ్ అగ్రహారంసు. సో 2 అనుకుంటున్న ఆన్సర్ ఇది. ఇది ఒకటి కూడా డౌట్ ఉంది. అలాగే మక్కా మసీద్ గురించి. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ మస్కీ కమెన్స్డ్ ఇన్ 1614. కానీ మీకు ఇది జనరల్గా ఇది తెలుగు అకాడమీకి సంబంధించి 1614 అని ఇచ్చారు. వీళ్ళు తెలుగు అకాడమీ వద్దని చెప్తున్నారు కదా, కోర్టుకి సబ్మిట్ చేశారు కదా. వికీపీడియా కరెక్ట్ అని చెప్తున్నారు, దాంట్లో 1617 ఉంది. మరి తప్పు తీసుకుంటారో లేదో చూద్దాం.
ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద మస్కీ ఇనిషియేటెడ్ బై సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా, మహమ్మద్ కుతుబ్ షా అనమాట. ఔరంగజేబ్ కంప్లీట్ చేస్తాడు ఇది 1689లో, తప్పు ఇచ్చాడు. సో ఈ 3 తప్పు ఉన్నాయి యాక్చువల్గా. కానీ వాడిచ్చిన ఆప్షన్ ప్రకారము ఇక్కడ ఏం మ్యాచ్ అవుతున్నాయంటే ఏ ఒకటే ఇది కరెక్ట్ అనుకుంటే తెలుగు అకాడమీ ప్రకారం, లేకపోతే ఏది ఆన్సర్ లేదు. సో అది వాళ్ళు పేపర్ ఆర్డర్ ఇచ్చాడు, ఇది ఒకటి ప్రాబ్లం ఉంది. అలాగే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు మొహరం సెలబ్రేషన్స్, బీసీడీ ఆన్సర్ దీనికి సంబంధించి, బీసీడీ. సో దీంట్లో 2 తెలిసినా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది, బీసీడీ ఆన్సర్. ఓకే, తర్వాత అరేంజ్ క్రానికల్ ఆర్డర్, మళ్ళీ హైదరాబాద్ కన్స్ట్రక్షన్స్, దారుల్ షిఫా, ఖుదాద్ మహల్, హుస్సేన్ సాగర్, దీని ఆన్సర్ సిఏబి, 3 ఆన్సర్. అలాగే ద ఎర్లియస్ట్ రాక్ పెయింటింగ్స్, సంగనోనిపల్లి, ఇక్కడ 6000 సంవత్సరాల నాటి కొన్ని కనిపెట్టారు, కరెంట్ అఫైర్ ఇది. రాంగ్ పేరు అంటున్నాడు. చతుర్ముఖ లింగ కాళేశ్వరం, తప్పది, 2 లింగాలు ఉంటాయి. ఓకేనా, సో మిగతావన్నీ కూడా కరెక్టే. అలాగే బుద్ధిస్ట్ స్తూప ఫౌండ్ ఇన్ నియర్ పాషిగామ్ విలేజ్ ఇన్ బిల్ట్ ఇన్ లైమ్ స్టోన్, కరెక్ట్ అది. కోటిలింగాలు వాజ్ అన్ ఇంపార్టెంట్ సర్వీస్ సెంటర్ డ్యూరింగ్ ది ఎర్లీ సత్, రాంగ్ అది, జైన్ సెంటర్ ఇది కోటిలింగాలు. అలాగే ఇన్ ఫణిగిరి ద మహాస్తూప వాజ్ బిల్ట్ ఆఫ్ బ్రిక్స్, ఇది కూడా కరెక్టే. కొండాపూర్ ఈజ్ ఎ పొలిటికల్ సెంటర్ డ్యూరింగ్ ది శాతవాహన పీరియడ్ అనమాట. సో ఇది ఏసీడి, ఇది ఆన్సర్, ఏసీడి. ఓకే, యాజ్ పర్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇన్ తెలంగాణ ఆర్ ట్రూ? ఏ, గోల్ ఆఫ్ దిస్ స్కీమ్ ఇస్ టు అసిస్ట్ ది బిలో పవర్టీ లైన్ హౌస్ హోల్డ్స్ ఇన్ ద స్టేట్. ఓకే, ఇది అసిస్టెన్స్ 8 lakhs అని ఇచ్చారు, ఇప్పుడు 10 lakhs పెంచారు, ఇంతకుముందు 5 lakhs. ఓకే, ఏ ఓన్లీ. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏరియాస్ విత్ ది రెస్పెక్ట్ టు కీ పిల్లర్ నెంబర్స్ ఆఫ్ ది తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్. సో ఇది కూడా కొంచెం డౌట్ ఉంది, వదిలేసిన ఇది కూడా. సో 2 క్వశ్చన్లు డౌట్ ఉంది కాబట్టి వదిలేసా. తర్వాత ఆబ్జెక్టివ్ తెలంగాణ ఐఓటీ పాలసీ 2017, ఇది ఇక్కడ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ ₹10,000 crores, జనరేట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 50,000, కరెక్ట్ ఇది, నెక్స్ట్ 5 years. ఇక్కడ 4 zones అన్నాడు, క్రియేట్ 4 zones ఇన్ మేడ్చల్, మల్కాజ్గిరి, కరీంనగర్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పాడు, తప్పది, 5 zones, ఏ ఓన్లీ. ఓకేనా. మహాలక్ష్మి స్కీమ్ గురించి 2,500 per month ఇస్తున్నారు, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, ఫ్రీ బస్ ట్రావెల్, ఏసీడీ ఓన్లీ, ఏసీడీ. ఓకేనా. యాజ్ పర్ 2019 కండక్టెడ్ బై మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, పర్సంటేజ్ ఆఫ్ ఫిమేల్స్ ఇన్వాల్వ్డ్ అన్పెయిడ్ రూరల్ అండ్ అర్బన్ 80%, అన్పెయిడ్ 80%. ఎంజీ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇచ్చారు, 100 days అందరికి లైవ్లీహుడ్ అని తెలుస్తుంది. ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ ఏ పర్సనల్ డ్యూరబుల్, తప్పది, చెరువులు కుంటలు పర్సనల్కి సంబంధించింది కాదు. అండ్ దిస్ స్కీమ్ లేబర్ ఇంటెన్సివ్ వర్క్స్ ఆర్ ప్రిఫర్డ్, ఏసీ ఓన్లీ. అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ చిల్డ్రన్, ఆర్టికల్ 15. 2011 సెన్సస్ ప్రకారం షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంతమంది ఉన్నారు? 8 to 9 మధ్యలో ఉంటారు. ఓకే, in June 2024, which installment under PM Kisan Samman Nidhi was released? 17th installment, 17th. Match the following schemes with aims objective of this scheme in Telangana. Arthaharam, Telanganalo, Arthaharam ata chudandi okasari. Arthaharam, increase tea cover 33%. Kalyan Lakshmi, financial assistance for bride marriages. Arogya Lakshmi, nutrition value penchali. Mahalakshmi, financial assistance 2,500. So idi, so ante A4, B3, A4, B3, C Arogya Lakshmi 2, D1. So answer 2 అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి కొన్ని ఇవి ఉన్నాయమ్మా మనకి, చూడండి ఇక్కడ స్టేట్మెంట్ ప్రవచనం వచ్చి ఈ మెంటల్ అబిలిటీలు కూడా వస్తాయి,
ఈ మధ్య వచ్చిన నివేదికలు ప్లాస్టిక్ పళ్ళెల్లో వేడి ఆహారం తినడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది, చాలా సందర్భాల్లో క్యాన్సర్ కారణమవుతుందని చెబుతున్నాయి. ఈ రకమైన పళ్ళాలను తయారు చేసే పరిశ్రమ ప్రభుత్వం నిషేధం విధించాలి. నిత్య జీవితంలో విచక్షణ రహితంగా ప్లాస్టిక్ వినియోగించడం వలన సంబంధించిన పరిణామాలకు సంబంధించి ప్రజల అవగాహన కల్పించాలి. ఏవి సరైనవి అని ఇచ్చాడనమాట. 1 మరియు 2 అనుసరించాలి. 2 కరెక్ట్, బోత్ ఆర్ కరెక్ట్. ఓకేనా? ఇవి మెంటల్ అబిలిటీకి సంబంధించి ఉన్నాయి దీంట్లో కొన్ని, అవి ఇంకా నేను చెప్పడం లేదు. జిఎస్ ఉన్నవన్నీ చేసేసాను. మెంటల్ అబిలిటీ ఇంగ్లీష్ ఉన్నాయన్నమాట. సో మెంటల్ అబిలిటీ ఇంగ్లీష్, మిగతావన్నీ కూడా చేసేసాను నేను ఆల్రెడీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీకు ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఇంక ఇవన్నీ మెంటల్ అబిలిటీ క్వశ్చన్స్, ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకి దీనికి సంబంధించి పేపర్స్, ఇవన్నీ మెంటల్ అబిలిటీ అనమాట, కంప్లీట్ మెంటల్ అబిలిటీ. పేపర్ అయితే మాత్రం కొన్ని క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గానే ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈవినింగ్ పేపరు, రేపు మార్నింగ్ పేపర్ చూసిన తర్వాత రేపు ఈవినింగ్ ఎంత కట్ ఆఫ్ అనేది నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ వెరీ మచ్.